మటన్ ఇలా చేసి చూడండి, ఇంట్లో అందరూ ఫిదా అవ్వాల్సిందే. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలు 1 టమాటో వేసి మగ్గించండి. ఇది మగ్గిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేస్తున్నాను. అలాగే 4 జీడిపప్పు పలుకులు కూడా వేసేసి పేస్ట్ చేసేయండి. అదే కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి పేస్ట్ అంతా వేసేసి బాగా కుక్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసి మసాలా అంతా పట్టే వరకు అలా ఉడికించండి. ఇక ఉప్పు పసుపు కారం తగినంతగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మసాలాలంతా పట్టే వరకు ఉంచేసి తగినంతగా వాటర్ అయితే పోసేసుకోండి. ఇప్పుడు 6 విజిల్లు వచ్చే వరకు మూత అయితే పెట్టండి. 6 విజిల్ వచ్చిన తర్వాత బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు చిన్న మెంతం అయితే వేసుకోండి. చిన్న మెంతం చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇది 2 నిమిషాల పాటు ఉంచేసి ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసేసి తీసేసుకోండి. ఇది చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది. కామెంట్ అయితే పెట్టండి.